మా అమ్మ వచ్చింది ఊరి నుంచి తపాల రొట్టె చేయమన్నా. బియ్య పిండి, వేడి నీళ్ళు, శనగపప్పు కలుపుతుంది చూడండి. పైకి తీసుకో. నీళ్ళు సరిపోలే, ఇంకా కొంచెం పోసుకోవాలి. కాలుతుందని చెప్తున్నాను. ఇంకా కొంచెం పక్కన సరిపోతుంది. ఇందులో నానబెట్టిన శనగపప్పు కలుపుకోవాలి. శనగపప్పు కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం శనగపప్పు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని వేడి నీళ్ళు పోసుకుని సగం ముద్ద చేసుకుని దాన్ని ఒక తెపాలకి నూనె అంటించుకుని దాన్ని కట్టించేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటే తెపాల రొట్టె రెడీ. వేసి కలిపి ముద్ద రెడీ చేసుకున్నాము. కూడా ఇలా కొట్టాలా? ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పిండి కలిపేసుకున్నాం. దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుని దాన్ని కంటించుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పేడం పట్టుకోవాలి. పొయ్యి మీద పేడం పెట్టుకుని కొత్త నూనె పోయాలి. ఆ నూనె కొద్ది వేడయ్యాక అవునా బావగారు, నేను వాస్తవానికి ఎందుకు పిలిపించాను? ఆ వాకి ఎందుకు నేను ఆపింది? మరి ముందు ఈ గుడికి మీ ఫ్యామిలీ అంతా ఎలా వచ్చారు? నీ దగ్గర దేనికి సమాధానం లేదని నాకు తెలుసు. వినం మనకి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని దీని మీద మొత్తం హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాన్న. ఇప్పుడైతే అది రెడీ అవుతుంది అనమాట. మా పప్ప రొట్టె అంట. సో అది రెడీ అయ్యాక తిందాము. మా తాతకు కూడా చూపిస్తాను. మా తాత వెయిటింగ్ ఎప్పుడైతుందా అని. సో అది అయ్యాక కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు పొక్కా ఉన్నది. కొంచెం అయిపోయాక చేస్తే అది తెపాల రొట్టె రెడీ, వేడి వేడిగా రెడీ అవుతుంది. అది చేయమంటే ఫ్రెండ్స్ ఈ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు వీళ్ళ.
మా అమ్మ, మా తాత మొత్తం సీరియల్ పిక్చర్లు అయిపోయారు. సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. అది ఏమైనా పట్టించుకోవట్లేదు. మా అమ్మ మొక్కతో లోపలికి వెళ్ళి ఏం చదువుతుందో తెలియదు. మరి నువ్వేటమ్మా ఎక్కడ కూర్చున్నావు? మీ అమ్మని వదిలేసి. నేను సీరియల్ చూస్తున్నా. మా అమ్మ తెపాల రొట్టె చేస్తాను. మీ అమ్మని ఇప్పుడు అందుకే తెప్పించాను అంటే మీ ఊరి నుంచి? అందుకు కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది అనమాట. తింటుంది మా అమ్మ, అప్పుడే తినేస్తున్నాను మా వాళ్ళే. మా అమ్మమ్మ ఇంకేదో చేస్తుంది, మొత్తం ముక్కలు చేస్తుంది అనమాట. ఇది చూద్దాం ఒకటే. ఫ్రెండ్స్ మాడిపోయింది, ఎలా చూద్దాం. బాగుంది, కరకరలాడుతుంది. అవునా, మీ ఆవిడ చేసింది కదా, బాగుందా? నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మళ్ళీ రేపు చేస్తున్నా వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.